అందరికీ నమస్కారం. నేను అశోక్ కుమార్. వెల్కమ్ టు అవర్ ఛానల్. జగన్మోహన్ రెడ్డి గారి అరెస్టు అతి ఖాయంగా కనిపిస్తోంది. ఎందుకంటే త్రిపులార్ గారి కేసులో ఆయన A3గా ఉన్నారు. సరే, ఇది ఎక్కడ మొదలైంది, దాని పుట్టుపూర్వోత్తరాలు అనేది ఒకసారి చెప్పుకుందాం. అసలు జగన్మోహన్ రెడ్డి గారు చేసిన అవినీతిని చిట్టా చేసుకుంటే చాలా పెద్దదే ఉండాలి. అయితే ఈ త్రిపులార్ గారి కేసుకు సంబంధించిన విషయము, జగన్మోహన్ రెడ్డి గారి అరెస్టు ఎట్లా ఉంటుందో ఒకసారి చూద్దాం. జగన్మోహన్ రెడ్డి గారు వాళ్ళ నాయన అయినటువంటి వైఎస్ రాజశేఖర రెడ్డి గారు సీఎంగా ఉన్నప్పుడు క్విడ్ ప్రోకో చేసేవాడు జగన్మోహన్ రెడ్డి. ఆ కేసులో మన గుర్తుండి 2 IAS అయితే జైలుకి వెళ్ళారు. ఒకరు శ్రీలక్ష్మి గారు కావచ్చు, 2 BP ఆచార్య కావచ్చు. అదేవిధంగా జగన్మోహన్ రెడ్డి గారు సీఎం అయ్యే సమయానికి వాళ్ళ నాయన రాయంలో అయితే IASలు అయితే జైలు పోయినారు. తర్వాత కాలంలో IPSలు జైలు పోవడం కాదు, వాళ్ళ ఉద్యోగాలు అయితే ఊడిపోయినాయి. వాళ్ళలో ముఖ్యంగా మనం చెప్పుకునేది విశాల్ గున్ని కావచ్చు, కాంతిరాణ తాత కావచ్చు, అలాగే ఆంజనేయులు కావచ్చు. వీళ్ళు ముగ్గురు మన గుర్తుండే IPS ఆఫీసర్లు జగన్మోహన్ రెడ్డి బారిన పడి ఆయన చెప్పిన ఆర్డర్లన్నీ ఫాలో అయ్యి బాగా ఇబ్బందులు గురై జైలు కూడా పోవాల్సి వచ్చిన పరిస్థితి వచ్చింది. అయితే రీసెంట్ గా విజయపాల్ అనే ఆయన అరెస్ట్ అయినాడు. ఆయన అసలు అరెస్ట్ దారితీసిన పరిస్థితులు ఏంది, అసలు ఏం జరిగింది? విజయపాల్ అనే ఆయన బాగా వెలుగులోకి వచ్చింది రఘురామరాజు గారి కేసులో, ఆయన కస్టోడియల్ టార్చర్ చేసిన కేసులో. విజయపాల్ అనే ఆయన A4, ఆయనకి 14 రోజుల రిమాండ్ అయితే విధించడం జరిగింది. అసలు దాంట్లో A1 ఎవరు? అప్పట్లో CID చీఫ్ గా పనిచేసినటువంటి సునీల్ కుమార్. ఆ కేసులో A2 వచ్చి ఆంజనేయులు. అదే కేసులో A3 అప్పటి ముఖ్యమంత్రి అయినటువంటి జగన్మోహన్ రెడ్డి గారు. A4 మనం చెప్పుకున్నట్టు విజయపాల్ గారు. A5 వచ్చి గుంటూరు హాస్పిటల్లో సూపరింటెండెంట్ గా ఉన్నటువంటి ప్రభావతి గారు. డాక్టర్గా పనిచేస్తా ఉన్నారు ఆవిడ. రఘురామరాజు గారి పైన ఈ మాదిరి కస్టోడియల్ టార్చర్ గురైనారని చెప్పి హాస్పిటల్కి అప్పచెప్తే చెకప్ చేయమని చెప్పి, అసలు ఏమీ జరగలేదు, అవి ఏదో పాత గాయాలు, ఏమీ లేదు అని చెప్పింది. అసలు రఘురామరాజు గారిని మే 14వ తారీఖున 2021 అక్షరాల ఆయన పుట్టినరోజు అప్పుడు ఎటువంటి నోటీసులు ఇవ్వకుండా హైదరాబాద్కి ముందుగానే పోలీసులు వెళ్ళారంట. ఒక నోటీసులు ఇవ్వాలి, ఇమ్మీడియట్ అరెస్ట్ చేశారు. అంటే దాంట్లో ఎంత రుసులు ఉన్నాయి, కనీసం ఒక నోటీసులు సర్వ్ చేయాలి. అసలు ఈ విషయం ఏం జరిగిందని కోర్టు వారు అప్పట్లో A4 గా పనిచేసినటువంటి ఒక దొంగకు అప్పచెప్పారు, విజయపాల్కి అప్పచెప్పారు. ఎవరు? దర్యాప్తు అధికారిగా. రఘురామరాజు గారు నిన్న మీడియాతో చిక్ చాట్లో మాట్లాడుతూ ఆయన ఏం చెప్పాడంటే, నా పైన దాదాపు 90 కేజీలు ఉన్నటువంటి వ్యక్తి ఆ ముక్కుకి మాస్క్ వేసుకొని ఆయన గుండెల పైన కూర్చున్నారంట. ఈ అరెస్టుకు అతి కొద్ది నెలల ముందు ఆయనకు బైపాస్ సర్జరీ అయితే జరగడం జరిగింది రఘురామరాజు గారికి. అటువంటి వ్యక్తి పైన గుండెల పైన అంత ఫోర్స్ఫుల్ గా ఒక మనిషి కూర్చోవడం వల్ల వెనకలు ఉన్నటువంటి ఆ మంచానికి ఉన్నటువంటి ఏదైతే విరిగిపోయి ఆయన తలగడ కింద తగలడం జరిగింది, కాళ్ళు పైకి వేసాయంట. అంటే అంత ఫోర్స్ఫుల్ గా అంత ఎక్కువ వెయిట్ ఉన్న వ్యక్తి కూర్చున్నాడు. ఆయన ఎవరు అని డౌట్ పడుతుండగా తీరగా ఈయన వీడియోకి వచ్చాడు. ఎవరైతే A4 గా ఉన్నారో విజయపాల్ గారు, ఆయనే కూర్చున్నాడంట. ఈ జగన్మోహన్ రెడ్డి గారు తీర ఆయనకే అప్పచెప్పినాడు, ఏది దర్యాప్తు చేయండి అని చెప్పి. అది ఆ కేసులో జరిగిన విషయం. అయితే విజయపాల్ గారు కేవలం దర్యాప్తుని మిస్లీడ్ చేయడమే కాదు, అసలు ఆ రోజున కస్టోడియల్ టార్చర్ చేయడానికి ముఖ్య కారకుడు. అదే సమయంలో ఆ కస్టోడియల్ టార్చర్ జరిగే సమయంలో అయిన వీడియోలన్నీ తీసి ఎవరైతే దాన్ని చూసి లబ్ధి పొందుతారో, వికటారాక్షణ చేస్తారో, సంతోషపడతారో వాళ్ళు విప్పించడానికి కొన్ని ప్యారసన్ వీడియో చేరవేశారు. అయితే A4 అయితే అరెస్ట్ అవడం జరిగింది. ఈ కేసులో A1 CID సునీల్, ఆయన జగన్మోహన్ రెడ్డి గారు ఏదైతే చెప్తా ఉన్నారో అది ప్రతి ఒక్కటి పాటిస్తా ఉన్నాడు. చాలా మిస్లీడ్ చేస్తున్నాడు అధికారాన్ని. ఒక ఎగ్జాంపుల్ చూసినట్లయితే గణతంత్ర దినోత్సవం రోజున బ్రిటిష్ వారిని పోగిన సందర్భాలు ఉన్నాయి CID సునీల్ గారు. ఎందుకంటే ఒక మతాన్ని ఆపాదిస్తూ ఒక మతం గొప్పది అని, ఒక ప్రభుత్వ ఉద్యోగంలో ఉండి అలా చేయడం చాలా దుర్మార్గం. అధికారికంగా అతను కొనసాగే అసలు నైతిక హక్కు కూడా ఉండదు. అదేవిధంగా చాలా మతాలకు సంబంధించిన విద్వేషాలు రెచ్చగొట్టాడు ప్రభుత్వ అధికారంలో ఉంది. అదే కేసులో A2 ఆంజనేయులు గారు, ఆయన చేసిన అరాచకాలు అన్ని ఇన్ని కాదు, ఆయన అయితే జైలు పోవడం తప్పదు. A4 జైలు పోయినప్పుడు A3 గా ఉన్నటువంటి జగన్మోహన్ రెడ్డి ఖచ్చితంగా ఈ కేసులో జైలు పోతాడని అయితే అందరూ నమ్ముతున్నారు. ఎందుకంటే ఎప్పుడో మే 14, 2021 జరిగిన కేసు అది. ఇప్పటికి దాదాపు 4 ఏళ్ళు అవుతారు. ఇప్పుడు ప్రస్తుతానికి అప్పట్లో ఎంపీగా ఉన్నటువంటి రఘురామరాజు గారు ప్రస్తుతం డిప్యూటీ స్పీకర్ ఉండి ఎమ్మెల్యేగా ఉన్నారు. రాష్ట్రంలో నలుమూలల ఏ యొక్క పోలీస్ అధికారికి ఫోన్ చేశారంటే డైరెక్ట్ యాక్సెస్, ఆయన మాట్లాడితే పనులు జరుగుతాయి. అటువంటి పొజిషన్ లో రఘురామరాజు గారు అయితే ఉన్నారు.
ఈ కేసు ఏం జరుగుతుంది, అసలు అది ఎందుకు అది మూమెంట్ జరగట్లేదు అని ఏ విషయమైనా ఆయన అడిగే హక్కు అయితే ఆయనకైతే ఉండాలి. మానసికంగా ఒక పుట్టినరోజున అంత క్రూరత్వానికి పాల్పడినటువంటి అప్పటి ముఖ్యమంత్రి ఈయన్ని ఎట్టి పక్షంలో రఘురామకృష్ణరాజు గారు అయితే వదులుతాడని నేనైతే అనుకోవట్లేదు. ఎందుకంటే ఆల్రెడీ ఒక హైకోర్టుకి అయితే అప్పీల్ చేస్తున్నాడు విజయపాల్ గారు, తర్వాత సుప్రీంకోర్టు కూడా అప్పీల్ చేస్తున్నాడు. ఓడాడు 2 మొట్టికాయలు వేయడం వల్ల ఈ రోజు విచారణకు గురవుతున్నాడు. ఆ విచారణ ఆయన చేస్తాను ఏంది, హైకోర్టుకి సుప్రీంకోర్టు పోకముందు నాకు తెలియదు, గుర్తులేదు, మర్చిపోయినాను అని అదృష్టం సినిమా డైలాగ్ అయితే చెప్తున్నాడు. ఆయన ఎక్కడి నుంచి ఇన్స్పైర్ పూర్వం ఎవరైతే దేవైనా అవినాష్ పోలీసుల విచారణకు గురవుతూ ఉన్నాడు, ఆ సమయంలో అవినాష్ అదే చెప్పినాడు. వైసీపీ మోకాలన్నీ ఇదే విధంగా చేసే విధంగా ఉన్నాయి. ఈ కేసును పక్కన పెడితే జగన్మోహన్ రెడ్డి బారిన పడి ఎవరైతే ఐపీఎస్ అధికారులు ఈ రోజు ఇబ్బందులు పడుతున్నారో వాళ్ళకి ఎటువంటి టెక్నికల్ అసిస్టెన్స్ కానీ కోర్టుల పరంగా లాయర్ పరంగా ఎటువంటి అసిస్టెన్స్ కానీ జగన్మోహన్ రెడ్డి ఇవ్వట్లేదని వైసీపీ వారు చెవులు కొనుక్కున్నారంట. కానీ జగన్మోహన్ రెడ్డి గారు అయితే ఇప్పుడు బెంగళూరు ప్యాలెస్ అయితే సేద తీరుతున్నారు. ప్రస్తుతం ఆయన ఉన్నటువంటి కేసులని ఎట్లా తప్పించుకోవాలా అనే మార్గం గురించే జగన్మోహన్ రెడ్డి గారికి కోసం పనిచేసినటువంటి సోషల్ మీడియా సైకోలు దాదాపు 700 మంది పైన కేసులు రిజిస్టర్ అయ్యి దాదాపు జైలు పోయే పరిస్థితి ఉన్నది. జైలు పోయిన వాళ్ళు ఉన్నారు. వాళ్ళకు ఏ లాయర్ పరంగా ఎటువంటి అసిస్టెన్స్ జగన్మోహన్ రెడ్డి ఇవ్వకపోగా రికార్డెడ్ వీడియోలోకి వచ్చి నేను మీకున్నాను మీరు కానీ అని మిగిలిన వాళ్ళు కూడా కీ చేస్తున్నారు. ఐఏఎస్ అధికారులు ఐపీఎస్ అధికారులు జగన్మోహన్ రెడ్డి బారిన పడి జైలు పోయినారు. ఈ ఉండే వాళ్ళైనా సక్రమంగా వాళ్ళ పనులు చేసుకుంటా ఈ ప్రభుత్వం అందించే మంచి మంచి ఫలాలను స్వీకరిస్తూ ఈ టీసీఎస్ లోను అదే విధంగా లూలు మాలు వస్తున్నాయంట. 20,000 కోట్ల పెట్టుబడులు బీవీసీఎల్ కంపెనీకి సంబంధించి ఇట్లా లిస్ట్ చేసుకుంటే గూగుల్ చేసే ఒక 40 కంపెనీలు టచ్ చేస్తున్నారు ప్రస్తుతం ఉన్నటువంటి ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు గారు. వీటిలో ఏ ఒక్క జాబ్ వస్తున్నాయి, ఇప్పుడున్నటువంటి యువత ఎటువంటి పెడదారి పట్టకుండా అటువంటి నీచులు మాట్లాడకుండా సరైన దారిలో వాళ్ళ దానికి నేనైతే ఆశిస్తున్నాను. మరో వార్త మరోసారి ముందు వస్తాను. ధన్యవాదాలు.